అస్సలాముఅలైకుం అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. బీజేపీ నేతలపై కాంగ్రెస్ నేతల ఫైర్. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపణ. ఫీజు రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులను విద్యా సంస్థలు ఇబ్బంది పెడితే మా దృష్టికి తీసుకురావాలని సూచన. ఈ మేరకు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆగస్టు 21, 2026 రోజున కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి గారు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వీరితో పాటుగా కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంజన్ కుమార్ గారు, నాయకులు తాజుద్దీన్ గారు, రెహమాన్ గారు, చింతల కిషన్ పటేల్ గారు, రాజ్ కుమార్ గారు, శ్రీనివాస్ గారు, ఆమీర్ గారు, శ్రీధర్ గారు, సమ్రాట్ గారు, బొమ్మరాతి సాయి గారు, రవితారెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. తలరాతలు మారాలంటే కేవలం ఎడ్యుకేషనే, కేవలం చదువుతోనే మన తలరాతలు మారుతాయని చెప్పి అనేక మార్లు చెప్తా ఉన్నాం. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వము దాదాపు 2400 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ కు కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగానే 250 కోట్లు ఇమ్మీడియట్ రిలీజ్ కోసానికి గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ మీరు చూస్తా ఉన్నారు, స్టేట్మెంట్స్ వస్తున్నాయి. దానికి అనుగుణంగానే ఇవాళ పాలసీ కూడా మారుతా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వం చేసిన చర్యలు ఏదైతే ఉన్నదో, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలకు వేలాది కోట్లుగా ఫీజులు బకాయి పడ్డాయి. బకాయి పడడానికి కారణం ఏమిటంటే ఇవాళ కాలేజీలను అనడానికి లేదు, ప్రభుత్వాన్ని అనడానికి లేదు, ఎవరిని అనడానికి లేదు. ఎందుకంటే ఆ ఫీజులు ఎటుపోతున్నాయో తెలియలేని పరిస్థితి, మరి అర్హుల అనర్హుల అని ఏది తెలియలేని పరిస్థితులలో ఆర్థిక సంక్షోభం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ పరిస్థితుల్లో అవి కొంచెం పెండింగ్ ఉన్నా కూడా కొత్త పద్ధతిలో కొత్త పాలసీ తీసుకొచ్చి నేరుగా విద్యార్థి యొక్క అకౌంట్ కు పైసలు వెళ్లే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడతా ఉంటే ఇది మనందరం హర్షించాల్సిన విషయం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోరు మీరు. ఇవాళ డైరెక్ట్ గా స్టూడెంట్ ఖాతాలకు ఏదైతుందో మనకు రైతు బంధు పడే విధంగా, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ పైసలు పడే విధంగా స్టూడెంట్ యొక్క అకౌంట్ కు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేసి కాలేజీల పైన ఇబ్బంది పడకుండా స్టూడెంట్స్ ఇబ్బంది పడద్దు అని చెప్పి ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నదని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. మరి అదే కాకుండా మనం అనేక మార్లు ప్రజా జీవితంలో ఉన్నారు, మీకు కూడా చాలా మందికి మీ దగ్గరికి వచ్చింటారు పిల్లలు, అన్న మరి ఫీజులు కట్టలేకపోతే సర్టిఫికెట్లు ఆపడం జరుగుతూ ఉన్నది, మరి సర్టిఫికెట్లు లేకపోతే ఉద్యోగాలకు అవిటికి కూడా ఇబ్బంది అవుతున్నది. కొందరు ఫారెన్ పోయే పిల్లలు, వాళ్ళకు కూడా ఆర్థిక ఇబ్బందులు చేయబట్టి సర్టిఫికెట్లు చేతులకు రాని పక్షంలో వాళ్ళ యొక్క భవిష్యత్తు ఖరాబ్ అవుతున్నది అని చెప్పి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైన ఆదేశాలు అన్ని కాలేజీలకు జారీ చేయడం జరిగింది. ఫీజులు బకాయి ఉన్నా కూడా తక్షణమే ఎగ్జామ్ అయిపోగానే వాళ్ళ సర్టిఫికెట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి వాళ్ళందరికీ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చెప్తుంటే ప్రభుత్వం ఏ విధంగానైతే బలహీన వర్గాల పిల్లలకు, ఆర్థికంగా వెనుకబడ్డ పిల్లలకు వాళ్ళ యొక్క భవిష్యత్తు చెడిపోవద్దని చెప్పి, ఈ పైసల బకాయిలతో ఇబ్బంది కలగద్దని చెప్పి ఈ కొత్త పాలసీలు తీసుకురావడం జరుగుతూ ఉన్నది. మరి ఇవన్నీ పక్కకు పెడితే ఇవాళ దేశ ప్రజలు ఏం అమాయకులు లేరు. వాళ్ళ పార్టీ, భారతీయ జనతా పార్టీ అవలంబించిన పద్ధతి ఏదైతుందో మనం జంతర్ మంతరంలో చూసినాం. ఢిల్లీలో జరిగిన సంఘటనను అమాయక పిల్లలు వాళ్ళని ఏ విధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా పక్కకు పెట్టినా కూడా మరి మొత్తం యావత్ దేశాన్ని కదిలించిన సంఘటనలు చూసినాం మనం. ఏ విధంగానైతే అమ్మాయిలను, చిన్నపిల్లలను చిన్న పెద్ద చూడకుండా కూడా ఏ విధంగా లాఠీల వర్షాలు కురిపించారు, ఏ విధంగా పెల్లెట్ గన్స్ తోని వాళ్ళ మీదకి షూట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకా కొన్ని రాష్ట్రాలను అయితే ఏకంగా AK-47 తో కాల్పులు జరగడం చూసింది. ఇవాళ వీళ్ళ వచ్చి మాకు చెప్పేది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎంత శాంతియుతంగా జరుగుతున్నది, ఎన్ని సంఘటనలు, ఎన్ని నిరసన కార్యక్రమం జరిగినా కూడా ఏ ఒక్క పోలీసు కూడా లాఠీ ఎత్తి మరి కార్మికుల పైన గానీ, రైతుల పైన గానీ, విద్యార్థుల పైన గానీ ఎక్కడ కూడా లాఠీలు దులిపించలేదు, వాళ్ళ మీద కేసులు పెట్టలేదు. ఇవాళ మీరు ఉన్న వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తా ఉన్నారు. ఈడీ, సిబిఐ, కోర్టులను కూడా నిర్వీర్యం చేసే కార్యక్రమం వాళ్ళ యొక్క ప్రయత్నం జరుగుతూ ఉన్నది. ఇవన్నీ చేసుకుంటా పోతుంటే వాళ్ళ మీద దేశం మొత్తం కూడా ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ పైన కానీ, నరేంద్ర మోడీ గారి పైన కూడా వాళ్ళ మీద విశ్వసనీయత ఇవాళ అత్యంత దయనీయమైన పరిస్థితి ఉన్నది. వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళు విద్యార్థులతో వాళ్ళ వ్యవహరించిన తీరును ఏ ఒక్క సభ్య సమాజంలో ఉన్నో ఏ ఒక్క తల్లిదండ్రులు కానీ, మామూలు సిటిజన్స్ కూడా వాళ్ళను ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇవాళ అవన్నీ
నీట్ పరీక్షలు అయితేంది, సిబిఎస్ఈకి సంబంధించిన వాల్యుయేషన్ సిస్టమ్లు అయితేంది, ఏ విధంగానైతే వేలాది మంది లక్షలాది మంది కుటుంబాలు రోడ్డు పాలనో అవన్నింటినీ కప్పిపుచ్చుకొని ప్రభుత్వం పైన బురద జల్లే కార్యక్రమంలో భాగంగానే రామచంద్రరావు గారు నిన్న కరీంనగర్లో లడాయి అని చెప్పి ఏదో ఒక పేరు పెట్టుకొని ముందుకు వచ్చింది. ఇవాళ వారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం మేము. భారతీయ జనతా పార్టీ పాలిత ప్రాంతాలలో ఎన్ని ప్రాంతాలలో వీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు అది చెప్పండి సార్ మాకు. ఇక్కడ కేవలం 2 రాష్ట్రాల్లో అవుతున్నది, అది కూడా ఉమ్మడి రాష్ట్రంలో దివంగత నేత మా ప్రియతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొట్టమొదటిసారి ఫీజు రియంబర్స్మెంట్ అనేది స్టార్ట్ చేసినాము. అది అన్ని సర్కార్లు చేసుకుంటూ వస్తున్నది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా దాన్ని ఏదో విధంగా అమౌంట్ పెంచి ఇంకా అనేక మంది విద్యార్థులను, ఇంజనీర్లు, డాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు రకరకాల కార్యక్రమాలను వాళ్ళని ముందుకు తీసుకుపోయే కార్యక్రమంలో భాగంగా ఏదో వాళ్ళ యొక్క రాజకీయ ఉనికి ఏదో 10 మంది కొట్లాడుకుంటుంటే వీళ్ళు కూడా దాంట్లో ఏదో చేరినట్టు ఇవాళ వీళ్ళ అవసరము విద్యార్థులకు లేదు. భారతీయ జనతా పార్టీ అవసరము విద్యార్థులకు దేశం మొత్తంలో లేదు, తెలంగాణలో అంతకు లేదు. వాళ్ళ పక్షాన్ని వాళ్ళ ముఖ్యమంత్రి గాని వాళ్ళ మంత్రివర్గ సభ్యులు గాని వాళ్ళే పోరాడుతూ ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గాని బీజేపీ నాయకులు గాని వాళ్ళు మాట్లాడేటి అన్ని అబద్ధాలు. ఈ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి సెంట్రల్ జిఎస్టీ ద్వారా పోయే నిధులెన్ని, వాళ్ళు ఇస్తున్న నిధులెన్ని ఒక్కసారి వాళ్ళు గుర్తు చేసుకోవాలి. ఈ మధ్య కూడా స్థానికంగా ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మంత్రి కూడా అబద్ధపు ప్రచారం చేస్తున్నాడు. యూసీఎఫ్ నిధులు వాళ్ళే ఇచ్చినట్టు, యూడీఎఫ్ నిధులు వాళ్ళే ఇచ్చినట్టు. యూడీఎఫ్ నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే కట్టాలి. 50% లోన్ తీసుకుంటే ఆ 50% ఉడుకో నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వమే కట్టాలంటే మరి రాష్ట్ర ప్రభుత్వం నిధులా, కేంద్ర ప్రభుత్వం నిధులా? నిధుల వరద తీసుకొస్తా అన్న కేంద్ర మంత్రి మరి ఎన్ని వరదలు వచ్చినాయో కరీంనగర్లో అర్థమైతలేదు. ఉదాహరణ చెప్తా, కరీంనగర్లో ఏదైతే రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉందో ఎన్ని సంవత్సరాలకెళ్ళి నడుస్తుంది, అది పూర్తి చేయలేని నిజంగా కూడా దద్దమ్మలు బీజేపీ నాయకులని నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. ఆ బ్రిడ్జ్ గురించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అని స్థానిక ఎమ్మెల్యే, కేంద్ర ప్రభుత్వ నిధులని పార్లమెంట్ సభ్యులు కొట్లాడుకున్నారు తప్పించి ఆ కొట్లాట ఆ బ్రిడ్జ్ పూర్తి చేసే దాంట్లో ఉండేది. చాలా మంది ఇబ్బంది పడుతుండ్రు. కరీంనగర్కి వచ్చే పేషెంట్లు, అంబులెన్స్ ఇవిడ్స్ పెట్టి నువ్వు నిధులు తీసుకురాక నీ 3వ ప్రభుత్వం వచ్చి కూడా ఏం నిధులు వచ్చినాయి? స్మార్ట్ సిటీ 100 కోట్లు అంటున్నావు. స్మార్ట్ సిటీ నిధులు ఏంటిది? దేశవ్యాప్తంగా స్థానికంగా ఉండే మున్సిపాలిటీకి ఇచ్చే నిధులను కోత పెట్టి కొన్ని పట్టణాలనే తీసుకొని స్మార్ట్ సిటీ కింద ఇచ్చిన నిధులు. గతంలో ఏ కేంద్ర ప్రభుత్వం ఉన్నా, ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా, యూపీఏ ప్రభుత్వం ఉన్నా, ఇంకే ప్రభుత్వం ఉన్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా గ్రామ స్థాయికి, పట్టణ స్థాయికి నిధులు రానికి ఆనాటి ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా ఏవైతే పెట్టినో వాటినే పేర్లు మార్చి ఆనాడు టీడీ న్యూస్ కేఎన్ఆర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.